ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. చిన్న ప్రార్థన అవసరత కోసం వీడియో చేయడం జరుగుతుంది. ప్రార్థన అవసరత ఏంటంటే క్రీస్తు సన్నిధి 52 ఎకరాల్లో 3 వారాల నుంచి ప్రార్థన స్టార్ట్ చేశాము. అయితే అక్కడ విషయం ఏం జరుగుతుందంటే చిన్న సంగతి మీకు చెప్పాలి. ఏమిటంటే మీకు నేను ఒకసారి ఆల్రెడీ నా సాక్ష్యంలో చెప్పాను. ప్రభువులోకి నేను రావడానికి కారణం పాములు అని చెప్పని. పాములు నా దగ్గరికి వస్తుంటాయి, వచ్చి నన్ను చూసి వెళ్తుంటే నెలలో ఒక 30-40 పాములు లైవ్లో వస్తుంటాయి అని చెప్పాను. ప్రభువులోకి వచ్చినాక అవి తగ్గిపోయినాయి. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థనకి వెళ్ళకుండా ఉంటానో, మందిరంకి వెళ్ళకుండా ఉంటానో, వాక్యం చదవకుండా ఉంటానో అప్పుడు వస్తూ ఉండేది. కానీ నేను గమనించానండి, 3 వారాల నుంచి కరెక్ట్గా ఆదివారం రోజు క్రీస్తు సన్నిధి 52 ఎకరాలకి వెళ్తున్నప్పుడే పాము వస్తుంది. ఫస్ట్ ఆదివారం వచ్చింది. సరే ఏదో క్యాజువల్గా వచ్చిందని చెప్పి వదిలేశాను. నెక్స్ట్ సెకండ్ ఆదివారం వచ్చింది. నెక్స్ట్ నిన్న ఆదివారం 3వ ఆదివారం కూడా పాము వచ్చింది. దయించి మీరందరూ ప్రార్థన చేయండి, పాము రాకుండా, సాతానుగాడి శోధన జరగకుండా, ప్రార్థన నిర్విరామంగా జరిగే విధంగా దయించి ప్రార్థన చేయండి. అట్లాగే క్రీస్తు సన్నిధి గురవాయిపాలెం, క్రీస్తు సన్నిధి వినుకొండ కూడా ఒక 2-3 వారాల్లో స్టార్ట్ అవుతుంది. సన్నిధుల గురించి కూడా ప్రార్థన చేయండి. అట్లాగే క్రీస్తు సన్నిధి తెలుగులో ఒక ఛానల్ వస్తుంది, క్రీస్తు సన్నిధి సంబంధించి. తమిళ్ ఒక ఛానలు, కన్నడం ఒక ఛానలు, మలయాళం క్రీస్తు సన్నిధి మలయాళం, క్రీస్తు సన్నిధి మరాఠీ, క్రీస్తు సన్నిధి ఒడియా, క్రీస్తు సన్నిధి గుజరాతీ, బెంగాలీ, ఇట్లా భారతీయ ప్రధాన భాషలైనటువంటి 10 భాషల్లో, హిందీ, ఉర్దూ, ఇట్లా 10 ప్రధాన భాషల్లో యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏమైతే సువార్త చేస్తున్నానో వాటిని డబ్ చేసి ఆయా భాషల్లో ఆ రాష్ట్రాలకి యూట్యూబ్ ద్వారా నేను పంపిస్తున్నాను. ఇంకొక 4 దేశాలు, వెస్టిండీసు, శ్రీలంక, USA, UK, ఈ 4 దేశాలు కూడా ప్రభు ప్రేరణ బట్టి, ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ 4 దేశాల్లో కూడా యూట్యూబ్ ద్వారా డబ్ చేసేసి ఆయా దేశాలకి నేను క్రీస్తు సువార్తని పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్రీస్తు సువార్త తమిళ్, బెంగాలీ, కన్నడ, మలయాళం, గుజరాతీ, ఒడియా, ఇట్లా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అసలు ఎంత శోధన అంటే, అసలు ఒక 1000 మంది చైన్లు పెట్టుకొని నన్ను పట్టుకొని లాగి ఆ పని చేయొద్దు అని చెప్పని ఆపుతారు. అంత శోధన. నిన్న మీరు నమ్మరు, నిన్న నైట్ 2 దాకా నాకు నిద్ర కూడా రాలేదు. అంత ఎవరో తెలియని భారం, తెలియని ఒత్తిడి, ఒక వ్యక్తి వచ్చి నన్ను పట్టుకున్నట్టుగా చేతులతో కట్టేసి ఆ పని చేయనీయకుండా, అంటే ఆ క్రీస్తు అంటే డబ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగు టు తమిళ్, తెలుగు టు కన్నడ, తెలుగు టు మరాఠీ, తెలుగు టు బెంగాలీ, తెలుగు టు హిందీ, తెలుగు టు ఒడియా, తెలుగు టు ఉర్దూ, ఇట్లా ప్రతి భాషలోకి అవి కొంచెం డబ్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. నేను ఒక్కడనే చేసుకుంటున్నాను. అసలు ఆ పని చేయనీయకుండా ఏదో ఒక విధంగా సాతానుగాడు ఇబ్బంది కలగజేస్తున్నాడు. దయించి దాని గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. నిర్విరామంగా ఆయా భాషల్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడే విధంగా, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆయా భాషల ద్వారా క్రీస్తు సువార్త వాళ్ళకి వెళ్ళే విధంగా ఆ ఛానల్స్ కూడా దిగ్విజయంగా జరిగే విధంగా ప్రభువు వాడిని ఆశీర్వదించే విధంగా, క్రీస్తు సువార్తని 4 దిశల వ్యాప్తి చెందే విధంగా ఉండాలని దయించి ప్రార్థనలో పెట్టండి. పాటల విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, సన్నిధుల విషయంలో కానీ, స్కిట్ల విషయంలో కానీ, స్కిట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. కొన్ని నాకు ప్రభు చెప్పింది, స్కిట్స్ కూడా వేయమన్నాడు. స్కిట్స్ కూడా కొంచెం త్వరలోనే స్టార్ట్ చేస్తాను. దయించి నా గురించి ప్రార్థనలో పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.